హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో మేమైతే ఈరోజు గుణదల పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది మీ అందరికీ తెలిసే ఉండిద్ది, విజయవాడలోని చాలా ఫేమస్ మన పుణ్యక్షేత్రం మెరిమద్ది. సో అక్కడ మరియమాత గారు అక్కడ వెలిసారనమాట ఆ గుహలోని. అదైతే 1924లోని సో దాన్ని అయితే ప్రారంభించారనమాట. సో మన ఈ యొక్క చర్చ్ అనేది చాలా రెండవ అతిపెద్ద క్యాథలిక్ పుణ్యక్షేత్రం అనమాట. దాన్ని అయితే 1924లోని ఫాదర్ పి అర్లాటి కొండపై ఉన్న గుహలోని మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో అయితే లక్షలాది మంది భక్తులు సో దాన్ని అయితే ట్రస్ట్ చేసుకుంటూ అక్కడైతే ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అక్కడ నన్ను ఫ్రాన్స్లోని లూర్ద్ నగరంలోని సహజమైన గుహలో మేరీమాత విగ్రహం అక్కడ మన ఇంతకుముందు అయితే బ్రిటిష్ వాళ్ళు ఉండేటోళ్ళు కదా. సో అప్పుడు మన మేరీమాత ఎప్పుడైతే వెలిసారో అక్కడైతే ఒక ఫాదర్ చూసి దాన్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ క్షేత్రంలోని చర్చ్ కొండ గుహలోని మాత విగ్రహం మరియు 18 అడుగులు ఎత్తైన పవిత్ర శిలువకు దారి తీసే స్టేషన్కి పైన అయితే ఇంకొక శిలువ మార్గం అయితే ఉండిద్ది అనమాట, ఇంకా కొంచెం పైకి వెళ్తే. సో ఇదైతే దీని హిస్టరీ అనమాట, ఈ చర్చ్ హిస్టరీ. సో మేమైతే బాగా బిలీవ్ చేస్తాం అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాను. నేనైతే పైన వరకు క్రాస్ వరకు అయితే వెళ్ళలేదు, మధ్య వరకు వెళ్ళిపోయి అక్కడ మదర్ మేరీ దగ్గరకు అయితే వెళ్ళిపోయి అక్కడైతే కొంచెం ప్రేయర్ చేసుకొని అండ్ ఫ్రమ్ దేర్ మేమైతే వచ్చేసినాం. సో మేము ఎట్లా వెళ్ళినాం అండ్ అదంతా స్టెప్స్ అయితే చాలా ఉంటాయి, ఎక్కడం అయితే కొంచెం కష్టంగా ఉండిద్ది, దిగడం అయితే చాలా ఈజీగా ఉండిద్ది. ప్రతి ఒక్కరు మీకు లైక్ ఎవరైనా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఇంకెవరైనా సో వెళ్ళి దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అయితే నాకైతే చాలా బాగా జరిగిపోయింది. అండ్ నేను చాలా భక్తితో, మనం ఎంత భక్తితో వెళ్తే అంత కొంచెం ఆ యొక్క ఆశీర్వాదాలు అయితే మన మీద ఉంటాయి. సో మనం పైకి ఎక్కడానికైతే చాలా వేస్ అయితే చాలా ఉంటాయి, బట్ కొంచెం ఆయాసం అయితే వచ్చింది, టైం పట్టుద్ది. అందుకని కొంచెం వెయిట్ చేసుకుంటాం ఎక్కినాం. బట్ ఆల్దో అంత టైం పట్టినాకైతే మేమైతే 15 minutesలో అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ ఇంకా సో చూసేయండి.
దైవికిట నువ్వు కొట్టు మమ్మీ చేయి పట్టుకో ఆపేస్తున్నా నాకు కింద తీసుకురాలేదు కొంచెం ప్రేయర్ చేసుకున్నాం అనమాట. ప్రేయర్ కంప్లీట్ అయిపోయినాక అక్కడైతే కోకోనట్లు అనేది అట్లా మనం గ్రాటిట్యూడ్గా అయితే పగలగొడతాము. అండ్ దాన్ని అయితే కొంచెం అట్లా కూర్చొని రిలాక్స్గా అయితే మేమైతే కొంచెం అట్లా కొబ్బరికాయని తినేసి అండ్ దెన్ కిందకైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మేమైతే ప్రేయర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. చాలా బాగుంది వ్యూ కూడా పైనుంచి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంతైనా మంత్లీ ఒక్కసారి కాకపోయినా ఇయర్లీ వన్స్ అయినా వచ్చి మీరు విజిట్ చేయండి మీకు టైం ఉంటే. అండ్ కిందికి వెళ్ళేసి అయితే క్యాండిల్స్ అయితే వెలిగించినాము అండ్ కొంచెం సేపు అట్లా చర్చిలో కూర్చొని సో బాగా రిలాక్స్ అయ్యాను అనమాట. ఇదే ఈరోజు ముచ్చట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇంకా విజయవాడలో చాలా చేసాము సో అవి కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్.